హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నా. సో చాలా డేస్ తర్వాత అయితే మేమైతే గజ్జలు చేసామన్నమాట. నార్మల్గా ఏవైనా పెద్ద ఫెస్టివల్స్ ఉంటే ఆ ఫెస్టివల్స్కి గజ్జలు చేసుకుంటాం అనమాట. అండ్ మేమైతే ఈ గజ్జలు చాలా డేస్ తర్వాత చేసుకుంటున్నాము. బేసికల్గా ఏవైనా పెద్ద ఫెస్టివల్స్ ఉంటే చేసుకుంటాం అనమాట. లైక్ దసరా కానీ, దివాళీ కానీ ఆర్ సంక్రాంతి కానీ. బికాజ్ ఈ గజ్జల ప్రాసెస్ అనేది చాలా పెద్ద ప్రాసెస్. ఇంట్లో ఒకరిద్దరు ఉంటే అసలు చేయలేము. చాలా మంది ఉంటేనే చేసుకోగలుగుతాం. మినిమం 4 మెంబర్స్ కావాలి. బికాజ్ ఒకరేమో చపాతీ లాగా చేయడానికి, ఒకరేమో దాంట్లో స్టఫ్ చేసి దాన్ని రుద్దడానికి కావాలన్నమాట. పెద్ద ప్రాసెస్ కాబట్టి ఈ రోజు మాకు కుదిరింది. అండ్ పెళ్ళైన తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట మా అత్తమ్మ చేసిన గజ్జలు తినడం. చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ప్రాసెస్లోకి వెళ్తే సో సూపర్ పిండితోని ఈ గజ్జలు చేసుకుంటారనమాట. సూపర్ పిండి అంటే మిక్స్ ఆఫ్ గోధుమ పిండి అండ్ మైదా అనమాట. బయట సూపర్ పిండి అంటే దొరుకుతుంది. ఆరెల్స్ మైదా కూడా యూజ్ చేయొచ్చు. మైదాతో మరీ గట్టిగా అయిపోతాయి కాబట్టి ఈ పిండి యూజ్ చేయాలి. అండ్ దాంట్లో స్టఫింగ్ వచ్చేసి రవ్వ, కొబ్బరి పొడి, షుగర్, పల్లీ పొడి అండ్ నువ్వుల పౌడర్. ఇవి స్టఫింగ్ అన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండిని ఏదైతే ఉందో ఇది ఒక 1 అవర్ బిఫోరే కలిపెట్టుకోవాలన్నమాట. అప్పుడే పిండి మెత్తగా వస్తుంది. అండ్ వాటిని ఆ పొడి ఏదైతే ఉందో ఇవి చపాతీలాగా సన్నగా చేసుకోవాలి. మరి లావుగా చేసుకోకుండా సన్నగా చేసుకొని ఆ పొడి దీంట్లో స్టఫ్ చేసి ఏదైతే స్పూన్ ఉందో ఆ స్పూన్తోనే చేయాలన్నమాట. ఆ స్పూన్ వచ్చేసి మనం గజ్జల గీసని అంటాం. మార్కెట్లో ఎక్కడ వెళ్ళినా మనకు దొరుకుతుంది. అండ్ లాస్ట్ ప్రాసెస్ వచ్చేసి డీప్ ఫ్రై చేయడమే, ఇంకా అంతే. మేమైతే 50 వరకు చేసామన్నమాట. చాలా